సార్ ప్రభు గారు నమస్తే సార్. నమస్తే అండి విష్ణు గారు. సార్ ప్రభు గారు ఈ మధ్య ఎక్కడ చూసినా కూడా అన్లిస్టెడ్ షేర్స్ బాగా బజ్ క్రియేట్ చేస్తున్నాయి. అవునండి. అసలు అన్లిస్టెడ్ షేర్స్ అంటే ఏంటి? వీటిల్లో ఇన్వెస్ట్ చేయడం సేఫేనా? అన్లిస్టెడ్ షేర్స్ లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే తప్పనిసరిగా ఎటువంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలి అంటారు? ఇప్పుడు ఇదివరకు ఇంత పేరు వినపడలే. ఈ మధ్య కాలంలో ఎన్ఎస్సి లిస్ట్ అవుతుంది అన్నప్పుడు అందరి చూపు అన్లిస్టెడ్ షేర్స్ మీద పడింది. సో ఇది ఎప్పటి నుంచో ఉంది అన్లిస్టెడ్ షేర్స్ అనేది. అంటే ఒక కంపెనీ ఐపీఓకి వచ్చే ముందు ఆ కంపెనీ వాళ్ళకి తెలిసిన వాళ్ళకి కొంతమంది షేర్స్కి ఇస్తారు, అమ్ముకోవచ్చు. రిజిస్టర్డ్ వాళ్ళ దగ్గరే తీసుకోవాలి. ఎవరైతే సెబీ రిజిస్టర్డ్ ఉంటారో అన్లిస్టెడ్ షేర్స్ అమ్ముకోవడానికి ఛాన్స్ ఇస్తారు. ఆ కంపెనీస్ కూడా సెబీ పర్మిషన్ తీసుకొని కొన్ని షేర్లు ఎట్లా ఇస్తారో, ఎస్ఎంఈ అయితే లాట్లు ఉంటాయి, దాని ప్రకారంగా తీసుకుంటే దాని ప్రకారం వెళ్ళాలి. ఎవరైనా అదర్ రిజిస్టర్డ్ కాని వాళ్ళ దగ్గర మనం తీసుకుంటే తీసుకోలేము. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్ గా షేర్స్ ఇవ్వలేరు. సెకండరీ మార్కెట్ లో కొనంగానే నెక్స్ట్ డే మన అకౌంట్ లో షేర్లు వస్తాయి, మనకు భరోసా. ఇప్పుడు అన్లిస్టెడ్ షేర్స్ కి ఎవరికో మనం చెక్ ఇవ్వాలి. చెక్ ఇచ్చినప్పుడు మనకి షేర్లు ఎమ్మటే రావు, చాలా టైం పట్టది. ఇప్పుడు ఎన్ఎస్సి చూడండి, 900 రూపాయలు అమ్మారు. ఇప్పటికీ చాలా మందికి 900 కొన్న షేర్లు రాలేదు ఇంకా. అంటే లిస్టెడ్ కి ముందు ఒక 1 మంత్ ముందు రూల్స్ ప్రకారం మొత్తం అందరికి ఎవరి డిమాండ్ లో వాళ్ళకి క్రియేట్ అవుతాయి. సో అప్పుడు ఎవరికో డబ్బులు ఇచ్చి మెలకుండా ఉంటే కష్టం కదా, కొంచెం భయం ఉంటుంది. అందుకనే రిజిస్టర్డ్ ఎవరైతే ఉన్నారో సెబీ రిజిస్టర్డ్ అన్లిస్టెడ్ షేర్స్ టు సోల్డ్ అమ్మటానికి వాళ్ళకి అధికారం ఉంటుంది, రిజిస్ట్రేషన్ ఉంటుంది. అలాంటి వాళ్ళ దగ్గరే తీసుకోవాలి. ఎవరు పెడితే వాళ్ళ దగ్గర తీసుకోకూడదు. అది మనకి ప్రూఫ్లు పెట్టుకోవాలి. మనం చేసినప్పుడు బ్యాంక్ ద్వారా చెక్ ఇస్తాం కాబట్టి ప్రూఫ్, వాళ్ళు ఇచ్చే రిసిప్ట్ అవన్నీ పెట్టుకొని ఉండాలి. అప్పుడు మనకి మన షేర్లు, మన అమౌంట్ డిమాట్కి వచ్చేదాకా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా వచ్చేదాకా, క్రియేట్ అయిన తర్వాత పర్వాలేదు, అప్పుడు దాకా అంటే లిస్టింగ్ ముందు అవుతాయి. ఎన్ఎస్సి కూడా 900 గ్రే మార్కెట్ లో ఉన్న రేటు ఇవాళ 2500కి వెళ్ళింది. ఇప్పుడు బిఎస్సి షేర్ చూసాం, 800కి ఇచ్చిన షేరు ఎంతకి వెళ్ళిందంటే 7000కి వెళ్ళింది. ఇప్పుడు బిఎస్సి కంటే ఎన్ఎస్సి టర్న్ ఓవర్ ఎక్కువ. సో డెఫినెట్ గా అంటే ఇది ఎంతలోకి పోవాలా, ఏ రేంజ్ కి పోవాలా మరి అంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ మార్కెట్ లో పెరిగినాయి. సో అందుకని డిమాండ్ క్రియేట్ అయింది, ఆ స్పేస్ అనేది క్రియేట్ అయింది కాబట్టి ఎక్కువ మంది కొనడం అలవాటు అయింది. సో అన్లిస్టెడ్ షేర్స్ ఇప్పుడు వేరే ఉంటాయి. ఇప్పుడు కొంతమంది కూడా పబ్లిక్ ఇష్యూ రాకముందు కొంతమంది ఆ షేర్లు కూడా ఇస్తారు. అలాంటివి అవి లిస్ట్ అయ్యేదాకా మనకి ఏమి రాదు, ఒక పైసా డివిడెండ్ కాదు, ఏం రావు. సో అట్లాంటిది కొంచెం ఇదిగా ఉంటది కాబట్టి మనకి లిస్ట్ అవుతుంది తొందరలో. ఎందుకంటే జూన్ జూలై లోపల ఎన్ఎస్సి లిస్ట్ కావచ్చు, లేదా డిసెంబర్ లోపల, ఈ సంవత్సరం లోపల కావచ్చు. ఎనీ టైం అన్ని క్లియర్ అయిపోయింది, రెడీ టు లిస్ట్. సో అన్ని పర్మిషన్ అయిపోయినాక వస్తుంది కాబట్టి అలాంటి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి ఇమీడియట్ గా ఇది వస్తుంది, డివిడెండ్ వస్తాయి, అన్ని బాగుంటాయి. సో లాంగ్ రన్ లో ఇది చేయాలంటే మనం కొంచెం చూసుకొని చేయాలి. ఎందుకంటే ఎప్పుడో 5 ఏళ్ళ తర్వాత వస్తుందంటే ఇవాళ ఇన్వెస్ట్మెంట్ పెట్టి వేస్ట్ కదా. ఎందుకంటే ఇప్పుడు ఒక రకంగా ఇంకో రకంగా సేఫ్. ఎట్లా, ఈక్విటీ మార్కెట్ లో ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి కదా, అక్కడ ఎక్కువ ఫ్లక్చుయేషన్స్ ఉండవు, అంటే రిస్క్ తక్కువ ఉంటుంది. స్టాండర్డ్ గా ఉన్న కంపెనీలు తీసుకొని రిస్క్ తక్కువ, మార్కెట్ గ్రే మార్కెట్ లో ఉన్న డిమాండ్ తగ్గినప్పుడు డిమాండ్ లేనప్పుడు అలాంటి షేర్లు కొని పెట్టుకోవచ్చు. అన్ని కొనాల్సిన పని లేదు, ఎందుకంటే డైవర్సిఫైడ్ చేసుకుంటే బెస్ట్. కాబట్టి కొన్ని లిస్టెడ్ బిఎస్సిలోనే అప్పుడు 800 కంటే తక్కువ వచ్చినాయి. అప్పుడు చాలా మంది కూడా తీసుకోవాలి. అప్పుడు ఇంత లేదు అసలు, అన్లిస్టెడ్ మీద ఇంత ఎక్కువ మంది అట్రాక్షన్ లేదు. సో ఇప్పుడు పెరుగుతోంది, ఎక్కువ మంది షేర్లు దీని కళ్ళు చూస్తున్నారు. సో ఇది ఇట్లాంటివి రిజిస్టర్డ్ వాళ్ళ దగ్గరే కొనండి, వేరే వాళ్ళ దగ్గర తీసుకోవద్దు. మన డబ్బులు సేఫా అనేది మనకు ఇది కావాలి. సో అలాంటి చోట కొంటే బెస్ట్. అండ్ అదే విధంగా ఈ వారం కూడా ఆల్మోస్ట్ ఒక 5-6 కొత్త కంపెనీస్ కూడా ఐపీఓ రాబోతున్నాయి. కొన్ని ఎస్ఎంఈ కేటగిరీలో, కొన్ని మెయిన్ బోర్డ్ కేటగిరీలో. సో ఏ కంపెనీస్ ఏంటి అంటే ఇన్వెస్ట్ చేయడానికి ఎంతవరకు అక్కడ మనకి మంచి సదావకాశం ఉందంటారు? జనరల్ గా ఒకటే బండ గుర్తండి, మార్కెట్ బాగుంటుంది అనుకున్నప్పుడు ఐపీఓస్ ఎక్కువ వస్తాయి. ఐపీఓస్ వస్తున్నాయి అంటే మార్కెట్ బాగున్నట్టు లెక్క, బాగుంటుంది లెక్క. సందడి ఉంటేనే ఉంటుంది. ఎందుకంటే బాగా ఫ్లరిష్ లేదు, డౌన్ అవుతుంది. అప్పుడు కంపెనీ పెట్టిన ఇష్యూ రేట్ కంటే తగ్గిపోతాయి కదా. అందుకని ఎవరు స్టార్టింగ్ లోనే అంత చూడరు, అంటే మంచి ముహూర్తం చూస్తారు. కాబట్టి మా జనరల్ గా మార్కెట్ చూడకపోయినా వీటిని చూస్తే మార్కెట్ పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో డెఫినెట్ గా డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ కంపెనీలు వస్తున్నాయి కాబట్టి పాజిటివ్ ఉండొచ్చు అనేది ఇండికేషన్ అది మార్కెట్ కి.
సో డెఫినెట్ గా ఐపీఓలు 60 కంప్లీట్ అయిపోయి అన్ని కంప్లీట్ అయిపోయి రెడీ టు లిస్ట్ అన్నట్టు ఉన్నాయి. సో ఆ కంపెనీల ప్రకారం ఆ డేట్ ప్రకారం తీసుకొని 1 month లో దాదాపుగా 60 ఉన్నాయి. ఈ వారానికి చూస్తే మెయిన్ బోర్డు లో ఒకటి ఉంది, మిగతా ఒకటే ఉంది, మిగతాది 5 ఉన్నాయి. అవి ఏంటంటే 5 అంటే ఏరిస్ ఇన్ఫ్రా సొల్యూషన్స్ ఒకటి 500 రేట్ లో ఉంది, 2024 ఈ నెల 20 నుంచి 24. సో 210 నుంచి 222 రేటు. సో పాటిల్ ఆటోమేషన్ అది 69-70 రూపీస్ ఉంది. సమయ్ ప్రాజెక్ట్ సర్వీసెస్ అది 15 రూపాయలు. దాదాపుగా రేట్ వచ్చేసి ఇష్యూ 32-34 అంటే 16 నుంచి 18 అంటే 15 కోట్ల కోట్లలో ఉందన్నమాట అది. ఎల్ఫీ స్టోన్ ఇంజనీర్స్ 44 crores 125-128. ఇన్ఫ్లా హెల్త్ టెక్ 91-96 రేటు. మాయా షీల్ వెంచర్స్ అంటే ఎప్పుడు కూడా ఎవరైనా సరే ఐపీఓకి వచ్చి రావాలనుకున్నప్పుడు అన్ని మ్యాక్రోస్ అన్ని బాగుండి ఆ కంట్రీ సేఫ్ గా ఉన్నప్పుడే ముందుకు వస్తారు. సో ఇది పాజిటివ్ సైడ్ మార్కెట్ కి. ఇలాంటివి ఇది వస్తాయి. ఏరిస్ ఇన్ఫ్రా ఒకటే మెయిన్ బోర్డ్ లో ఉంది, మిగతా అన్ని మామూలు ఎస్ఎంఈలో ఉన్నాయి. జనరల్ గా ఏంటంటే ఎస్ఎంఈ కొంచెం వెళ్ళకపోతేనే నయం, ఎందుకంటే అవి లాట్స్ ఉంటాయి. 3,000-4,000 లాట్ ఉంటుంది, ఆ లాట్ మనం చేయాలి. అదే దీంట్లో అనుకోండి 15,000 మినిమం, వాళ్ళు ఎంత పెట్టినా మనం 15,000 పెట్టచ్చు, మాక్సిమం 2 lakhs వరకు పెట్టచ్చు ఇండివిజువల్. అదే హెచ్ఎన్ఐ అయితే ఇంకా మోర్ దాన్ పెట్టచ్చు. కొన్ని కంపెనీలు ఉంటాయి, ఆ కంపెనీలకి హెచ్ఎన్ఐ కింద మనం రిజిస్టర్ చేసుకొని దాని కింద ఎంత అమౌంట్ అన్నా పెట్టచ్చు. అది సెబీతో రిజిస్టర్ చేసుకోవాలి. ఎవరైతే మీ సబ్ బ్రోకర్స్ ఉన్నారో వాళ్ళ ద్వారా రిజిస్టర్ చేసుకొని హెచ్ఎన్ఐ కింద రిజిస్టర్ చేసి ఎక్కువ కొనచ్చు. ఒక్కొక్కసారి అలాంటి షేర్లు ఎక్కువ వచ్చినప్పుడు అది మనకు బాగా ఫ్లరిష్ అయితే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే ఐపీఓలో చేసినప్పుడు ఎన్ని వస్తాయండి, 15,000కి వస్తాయి. ఎన్ని వస్తాయి, నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఎన్నైతే వస్తాయో వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలి కదా, పర్సంటేజ్. అది రేజ్ మంది ఎక్కువైతే మజ్జిగ పల్చన అవుతుంది కాబట్టి ఎక్కువ మంది వచ్చినప్పుడు తక్కువ షేర్లు వస్తాయి. సో ఐపీఓలో అందుకని ఐపీఓలో పెద్ద ఎఫెక్ట్ ఉండదు. ఏదన్నా మీరు బాగుంది, ఆ కంపెనీ బాగుంది అన్నప్పుడు లిస్ట్ అయిన రోజు ఓకే అనుకున్నప్పుడు పార్ట్ గా అది పడుతున్నప్పుడు అలా కొనుక్కోవడం బెస్ట్, మంచి కంపెనీలు. సో డెఫినెట్ గా లాంగ్ రన్ లో వస్తాయి. ఇప్పుడు బిఎస్సి కూడా 800 స్టార్ట్ అయ్యి ఒక్కసారి 7,000కి వెళ్ళలేదు కదా, చిన్నగా పెరిగింది అది. సో డెఫినెట్ గా మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత, ఐపీఓ వచ్చిన తర్వాత, లిస్ట్ అయిన తర్వాత మార్కెట్ లో కొనుక్కుంటే ఈ ఐపీఓలో వచ్చిన దానికంటే ఎక్కువ వస్తాయి. ఒక రకంగా ఐపీఓలో ఏంటంటే మినిమం కొంతమంది సెంటిమెంట్ ఉంటది. ఎప్పుడో 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఐపీఓ షేర్లు కూడా ఇంకా చాలా మంది పెట్టుకొని ఉంటారు. అట్లా నేను ఒక చిన్న సజెషన్ ఇస్తా. ఇప్పుడు మనం లాంగ్ రన్ లో పెట్టిన దానికంటే ఇప్పుడు మధ్యలో మార్కెట్ వాలటాలిటీ ఇండెక్స్ బాగా పెరిగింది, అప్ అండ్ డౌన్. నిఫ్టీ ఈ రోజు హై నుంచి నెక్స్ట్ డే లోకి 500 పాయింట్లు. ఎప్పుడు చూసామంటే ఇది ఎప్పుడు చూడలేదు కదా. అలాంటప్పుడు మన షేర్లు తగ్గుతున్నప్పుడు లాంగ్ పెట్టిన దానికంటే షార్ట్ టర్మ్ లో ఆ రేంజ్ బౌండ్స్ చూసుకొని తక్కువ వచ్చినప్పుడు కొంటూ పైన హై వాల్యూ వచ్చినప్పుడు అమ్ముకుంటుంటే లాంగ్ రన్ లో ఉన్న దానికంటే ఎక్కువ వస్తుంది. కాకపోతే మార్కెట్ టచ్ లో ఉండాలి, సరైన అనలిస్ట్ ఉండాలి, సరైన సలహాలు తీసుకోవాలి, ఇంప్లిమెంటేషన్ కరెక్ట్ చేయాలి, అప్పుడు వస్తాయి. ఇది ఐపీఓస్. ఎస్ఎంఈస్ మటు చాలా మంది అది కొంచెం టచ్ చేయకపోవటమే మంచిది. ఐపీఓస్ మంచి ఐపీఓస్ చేయండి, డెఫినెట్ గా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. తక్కువ వస్తాయి, మందిని బట్టి వస్తాయి కాబట్టి ఎక్కువ మంది అప్లై చేస్తే తక్కువ వస్తాయి. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఐపీఓకి రెస్పాన్స్ రాదు, అవి విపరీతంగా పెరుగుతాయి. అవును. సో డిమాండ్ అసలు ఇది బాగుండదు అనుకున్నది కూడా బాగా పెరుగుతాయి. అసలు ఒక టైంలో 2021లో పేటిఎం, జొమాటో ఎంత బజ్ క్రియేట్ చేసేప్పట్లో. పేటిఎం ఏంటంటే బాగా 2,000 పెట్టారండి ఆ రోజు కూడా. ఓవర్ వాల్యుయేషన్ అది కూడా ఎండిని డైరెక్ట్ గా సిఎన్బిసిలో తీసుకొని మీరు ఎందుకు అంత రేట్ పెట్టారు, మీకు వచ్చేది కన్వీనియన్స్ చార్జెసే కదా ఎక్కువ, ఇక వేరే మీ ప్రోడక్ట్ ఇది రావు, ప్రాఫిట్స్ పెద్ద రావు కదా అంటే 2,000 ఏంటంటే 5,000 పెట్టాలి నేను అటమెంట్ గా సమాధానం చెప్పాడు. ఈ రోజు కూడా ఇష్యూ రేట్ రాలా, 1,000 రూపాయలు 50% కంటే పైకి రాలేదు. గల్లంత అయిపోయింది అసలు, మరి దారుణం అయిపోయింది. అంటే అవి కొంచెం మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అంటే ప్రోడక్ట్ తగ్గ డిమాండ్ ఉండి డిమాండ్ తగ్గ రేటు పెట్టాలి కానీ ఎక్స్ట్రీమ్ రేట్ హయ్యర్ రేట్ పెట్టకూడదు. అట్లాంటివి అబ్జర్వ్ చేస్తే బెస్ట్. ఆ రెస్పాన్స్ కూడా రాలేదు కదా, సో మినిమం రెస్పాన్స్ వచ్చింది కాబట్టి లిస్ట్ అయింది. అదే మినిమం రెస్పాన్స్ కూడా రాకుండా ఉంటే అసలు డీలిస్ట్ అసలు మళ్ళీ లిస్ట్ వచ్చేదే కాదు. సో ఇవి అన్ని మనం అబ్జర్వ్ చేసుకొని మంచి ఐపీఓలు పెట్టండి, మంచి అవకాశం ఉంటుంది. సో డెఫినెట్ గా
ఎక్కువ, ఎందుకంటే హెచ్ఎన్ఏ కింద రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ కంపెనీ బాగుంది, ఈ ప్రొడక్ట్ బాగున్నప్పుడు హెచ్ఎన్ఏ కింద చేసాం మన అమౌంట్ 5 లక్షలు 10 లక్షలు పెట్టచ్చు. అది లాట్ లో తగిలినప్పుడు ఎక్కువ వస్తే అది ఇష్యూ రేట్ బాగా వస్తే మంచి రేట్లు వస్తాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు. థ్యాంక్ యూ అండి.